కరెక్ట్, అట్లనే ఏం చేయబోతున్నాను నేను. క్షమించే జ్ఞానం, కనికరించే జ్ఞానం, దయ చూయించే జ్ఞానం, ప్రేమించే జ్ఞానం, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఎవరు నేర్పించారు క్షమాపణ? ఎవరు నేర్పించారు కనికరం? ఎవరు నేర్పించారు ప్రేమ? యేసుక్రీస్తు ప్రభు నేర్పించాడు. ఎవరు నేర్పించారు సమాధానం? యేసుక్రీస్తు ప్రభు. ఎలా సమాధాన పడాలి? మీరు చెప్పినట్టు ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టి సమాధాన పడాలి. ఎట్లా పడాలి? రెండో చెంప చూపెట్టి. ఒక్క మైల్ నడుమంటే ఆలివ్ ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. నేను కూడా వింటా. అందరు వింటున్నారా? వింటున్నావా తమ్ముడు హరీష్? నైస్. అయితే మీరు ఎలా సమాధాన పడాలి అంటే మీ పై వస్త్రం తీసుకుంటే అంగిని కూడా ఇచ్చి సమాధాన పడాలి. ఆమేన్. అప్పుడు కుటుంబం నిలుస్తారు. ఎందుకు నిలవట్లేదు? కోపంకి తగ్గేదే లేదు. నేను ఏందనుకుంటున్నాను నేను అంటే ఏమైతుంది? సాతానుడు మంచి సింహాసనం వేసుకొని కూర్చొని ఇంట్లో మంచిగా మంట పెడతాం కదా. అది నరకానికి పోయేది తర్వాత మంట. ఈయన మంట పెట్టేస్తాడు. వాళ్ళు అర్థమవుతుందా? ఎలా సమాధానం పడాలి? ఆ జ్ఞానం కావాలి. ఎవరిస్తారు? యెహోవా ఇల్లు కట్టండి, దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. వేస్ట్. కట్టలేరు. ఈ ఇటుకలతో కట్టొచ్చు, కానీ నిజంగా ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం కనుక ఫస్ట్ జ్ఞానాన్ని కనుక అంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ప్రభుగా ఉండాలి. ఆయన ఇచ్చే మాటలు, చెప్పిన మాటలు, అవి జ్ఞానం. సొలొమోన్ కంటే శ్రేష్ఠుడట. అట్టి జ్ఞాన మాటలు ఇచ్చాడు. దాంతో ఏ ఇంటి మీదైనా కానీ సాతానుడు ఎలాంటి యొక్క వర్షం కురిపించిన, తుఫాన్ కురిపించిన, గాలి వీచిన, వరదలు వచ్చినా అది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన జ్ఞానమైన మాటలచే కట్టబడ్డది కాబట్టి దాన్ని ఏం చేయలేదు. ఒకవేళ ఈ పునాది వేసుకోకుండా మీరు ఏమైనా కట్టేసినా అనుకుంటే దాని మీద గాలి వీచంగానే పడిపోతుంది దాని పాటు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అంటే మనకి ఇంకా చక్కగా అర్థం కావాలంటే చిల్లమ్మ చెప్పినట్టు, పాప చెప్పినట్టు పై నుండి వచ్చి జ్ఞానంతో కట్టాలి. మనం ఒకసారి చదివి ప్రార్థన చేసుకున్నాం. మనం యాకోబు రాసిన పత్రిక, పాప చదువు ఆలివ్. యాకోబు రాసిన పత్రిక, యాకోబుకి న్యూ టెస్టిమెంట్లో మనం మరి 3వ అధ్యాయం 18వ వచనం ఉంటుందా 15 లేదా 14? ఓకే, 15వ వచనం గట్టిగా చదవాలి పాప, జర మాకు అందరికి వినిపించాలి. ఓకేనా? 3వ అధ్యాయం 14వ వచనం. జేమ్స్, యాకోబు. ఏది పోట్లాడుకునేది చెప్పిండు. పైన చూడండి, ఎక్కడ అల్లరియు మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటది. అంటే పోట్లాట. ఈ జ్ఞానం ఏంటంట? పోట్లాడుకునే జ్ఞానం దయ్యములకు సంబంధించిన జ్ఞానము, ప్రకృతికి సంబంధించిన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము అని చెప్తా ఉన్నాడు. ఏది పోట్లాడుకునేది పిచ్చితనం అని చెప్తా ఉన్నాడు. దేవుని నుండి వచ్చింది కానే కాదంటా ఉన్నాడు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది. అంటే లోపట ఏం పెట్టు. చాలా మందికి ఏంది అంటే పైకి మంచిగా ఉండొచ్చు కానీ లోపట చాలా నిండు ఉంటుంది, నిండుతూ ఉంటుంది. అది డ్రైనేజ్ నిండినట్టు నిండుతుంది. దాని వాసన వస్తుంటుంది, బయటికి కదుపుతూ వస్తుంది. ఏమంటాడు? ఎందుకు? ఆల్రెడీ నిండుకొని ఉంటుంది, ఏదైనా వేరు లోపల కదా. సో పవిత్రమైందంటే చేదైన వేరు ఏది కూడా మొలవనీయకూడదు. ఒకరి మీద కోపం, ఒకరి మీద ద్వేషం, అసూయ ఇవన్నీ నిండుకోదు. పవిత్రమైంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సో శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్యూర్
పవిత్రమైంది. ఏది నింపుకోవద్దు మనం. ఇది ప్రభుకి ఇచ్చిన స్థానం, ప్రభు నివసించే స్థానం మన హృదయం, మన జీవితం. అందులో ఏది నింపుకోవద్దు చెడు. నింపుకుంటే ఏమవుతుంది? సాతాను నివసిస్తాడు, ప్రభు పోతాడు. సో మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత మీరు చెప్పిన సమాధానకరమైంది. ఫస్ట్ హోలీనెస్, సెకండ్ పీస్. సమాధానకరమైంది. ఏమైనా కానీ మొట్టమొదట ఏమవుతుందంటే సమాధానపడుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది, కల్వరపడదు, జడియదు, తొందరగా హడావుడి చేయదు. సమాధానకరమైంది. చదువుకో. మృదువైందంటే మరి త్వరగా లోబడినది అని ఉన్నది కదా. మృదువైనది, సాఫ్ట్, క్రూడ్ కాదు, సాఫ్ట్. కొంతమంది అంటా ఉంటారు, నా మాట్లాడే తీరే అంత అండి. నో, రాంగ్, తప్పు. నువ్వు మాట్లాడే తీరు నువ్వు మార్చుకోవాలి. అదేం మాట్లాడే తీరు? నీ సంభాషణ ఎలా ఉండాలి? కరెక్ట్ చెప్తున్నావు పాప. ఓకేనా? అందరు నోట్ దిస్ పాయింట్. ఓకేనా? ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు సారవంతంగా ఉండాలి. నా మాట్లాడిన విధానమే అదండి అని అంటాడు చాలా. లే అది లోపట నిండుకొని ఉన్నది, దాన్ని దాచిపెడతాడు అంతనే. లేవు ప్రేమ గల మాటలు కావాలి. సో సమాధానకరమైంది, అలాగనే సులువుగా లోబడినదంటే. కొంతమంది అంటారు, నేను ఎవ్వరికినా, ఇంకా ఏమన్నా అంటే తెలంగాణ ఎవ్వరయ్యకినా, నేను చెప్పిన తగ్గేదే లేదు, అంతనే అట్లనే ఉంటా నేను. ఎవరైనా రాని, ఎవరైనా చెప్పని, మా అమ్మాయికి ఏం లేదు, నేను నీకేమింటా అంటాడు. అంటే చెప్తారా అట్లా సంభాషించే విధానం మొండిగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానము? దయ్యంలో జ్ఞానం. సరాసరి మొండి. నేను చెప్తే విన్నానండి, నేను విన్నా నేను చెయ్య అట్లా. దయ్యంలకు సంబంధించిన జ్ఞానం, దాంతో ఇల్లు కట్టబడదు. సో మొండితనం విడిచిపెట్టేసేయాలే. సాత్వికులు, ప్రభు చెప్పినట్టు వినేవారు ధన్యులు. లేకపోతే ఏం చేస్తావు? ఇల్లు కూల్చుకుంటావు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చేసిన వివాహాన్ని కూల్చుకుంటారు. ఏం చేస్తారు? పెరికేసుకుంటారు. ఇంకేమైతుంది? దయ్యాల కుబరం అయిపోతుంది, గుహ అయిపోతుంది, లేదా తెలంగాణ భాషలో కొంప అయిపోతుంది. దానికి ఎందుకు? మనం ఈ జ్ఞానాన్ని వినియోగించాలి. వాళ్ళకి ఫేవర్ దొరుకుతుంది, ఇష్టలైన ప్రజలకు, వేరే వారికి దొరకదు. ఏదేదైనా జ్ఞానాలతో, లోక జ్ఞానంతో, విద్య జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోబడదు. పైనుండి వచ్చు జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జ్ఞానం వలన. సో సులువుగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుగాను. కనికరం అంటే మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పిండు. ఏ ఉపమానం అది? ఒకడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు, అతనిపై క్షమాపణ అడిగితే ఏం చేసిండు? క్షమించిండు. కానీ ఈయనపై ఏం చేసిండు? 100 దినారములు అప్పున్న వాణిని గొంతు పట్టుకొని, కనికరం లేకుండా అచ్చి ఉన్నది చెల్లించే వరకు ఆయనను తీసుకుపోయి చేరేస్తాడు. కానీ దేవుడు ఏం చేసిండు? ఆ రాజు పిలిపించిండు, నేను నిన్ను కనికరించినట్టు నీ తోటి దాసుని కనికరించవా అని ఆయనని మరి చివరి కాసు తీరేంత వరకు మరి బాధించు వారికి. ఈ చాలా మందికి అర్థం కాదు. అలాగనే నా తండ్రి వారి ఎడల జరిగించును అని ఉంటుంది. సేమ్ అట్లనే చేస్తాడు. మనం అనుకుంటాం ఏం కాలేదు. నో, తీసుకుపోయి నిన్ను బాధించు వారి చేతికి అప్పగిస్తాడు. బాధించు వారి చేతికి అప్పగిస్తాడంటే దాని అర్థం ఏందో తెలుసా? యూదాస్కి పిచ్చి లేసింది చూడు. తర్వాత ఏమైంది? అప్పగించిన తర్వాత యూదాస్కి పిచ్చి లేచింది. ఏం చేయాలని అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేసుకున్నాడు? ఊరేసుకున్నాడు. బాధించు వారి చేతికి అప్పగించేస్తాడు. సో కనికరంతో, మంచి ఫలంతోనూ, పక్షపాతమైనను వేషధారణైనను లేని దయ్యుడు. సో చాలా మట్టుకు ఏమవుతుందంటే, మన వారికి ఒక న్యాయము,
వేరే వారికి ఒక న్యాయం చేస్తుంటాం మనం. కానీ పైనుండి వచ్చే జ్ఞానంలో పక్షపాతము ఉండదు. కూతుర్లకు ఒక న్యాయము, కోడన్లకు ఒక న్యాయము ఉండదు. కూతుర్లకు పిల్లలకి ఒక న్యాయము, అల్లునికి ఒక న్యాయం ఉండదు. అందరికి పక్షపాతం ఉండదు. అందులో మనం పైనుండి వచ్చు జ్ఞానం. ఒకవేళ అలా పక్షపాతం చూస్తే ఇల్లు పెరుకుంటాం, ఏమైతుంది? మళ్ళీ వేషధారణ చాలా ఇంపార్టెంట్ అయిన పని. ఇదేంటంటే యాక్టింగ్ చేయొద్దు. మన కోపం ఉంటే ఏం చేయాలి? కోపం ఉన్నది నాకు అని చెప్పాలి. గర్వం ఉంటే ఏమని చెప్పాలి? గర్వము ఉన్నది అని చెప్పాలి, లేదని చెప్పొద్దు. దాన్ని అంచుకోవద్దు. నాకు సహాయం చేయండి అని చెప్పాలి. నాకు కోపం ఉంది, దీర్ఘశాంతం లేదు, తొందరగా మాట్లాడతా, నేను రఫ్గా మాట్లాడతా, ప్లీజ్ అడ్జస్ట్, సారీ, ఐఎమ్ సారీ అని మనం ఏం చేసుకోవాలి? చెప్పుకోవాలి. కానీ యాక్టింగ్ చెయ్యొద్దు. మనం వేషధారణ దేవునికి చాలా అసహ్యమైంది. అందు గురించి ఫరిసీలు ఎంత భక్తి చేసినా వేషధారులైన ఫరిసీలు వారానికి 2 దినాలు ఉపవాసం ఉన్న, దశంభాగాలు ఇచ్చిన, కానుకలు ఇచ్చిన, సమాజ మందిరాలు కట్టించిన వారు వెళ్ళవారిని వెళ్ళనీయరు. వేషధారణ అదే యథార్థవంతులు ఆయనకి ఇష్టులు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. సో మనము మరి పైనుండి వచ్చు జ్ఞానంతో నీళ్ళు కట్టుకోవాలి. ఈ జ్ఞానాన్ని కనుక్కున్నవాడు యెహోవా కటాక్షము తప్పనిసరిగా పొందుతాడు. మనం ప్రార్థన